నమస్తే. నేను మీ అశ్విని కుమార్. 2024 లోక్సభ ఎన్నికలు పూర్తయ్యాక 6-7 నెలల్లోనే ఒక రకమైన స్పెక్యులేషన్ 2027లో జమిలీ ఎన్నికలు జరుగుతాయా? లేదు ఒక్క లోక్సభ ఎన్నికలే జరుగుతాయి. లోక్సభ ఎన్నికలు జరిగే ముందు కూడా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ లోక్సభను డిజాల్వ్ చేస్తారు. తర్వాత లోక్సభ ఎన్నికలకి వెళతారు. ప్రధానమంత్రిగా ఆయన రాజీనామా చేస్తారు. ఇదంతా కూడా ఎక్కువ స్పెక్యులేషన్స్ జరిగినాయి భారతదేశంలో ఓటర్ మదిలో. 2024 లోక్సభ ఎన్నికల తర్వాత కూడా దాదాపు 5 రాష్ట్రాల్లో అసెంబ్లీ ఎన్నికలు జరిగినాయి. 5 రాష్ట్రాల్లో జమ్మూ కాశ్మీర్లో, జార్ఖండ్లో కాంగ్రెస్ కూటమి గెలుచుకుంది. 3 రాష్ట్రాలు, ముఖ్యమైన రాష్ట్రాలు మహారాష్ట్ర, ఢిల్లీ, హర్యానాలో ఎన్డీఏ విజయకేతనం ఎగురవేసింది. ప్రస్తుతానికి ఓటర్ మదిలో ఎట్లా ఉంది, ఎవరికి ఓటేయాలి ఈసారి ఎన్నికలు వస్తే, ఇది చాలా ఎర్లీ అయినా కూడా ఇండియా టుడే సంవత్సరానికి 2 సార్లు బయాన్యువల్ 6 నెలలకు ఒకసారి మూడ్ ఆఫ్ ది నేషన్ అని ఒక సర్వేతో ముందుకు వస్తూ ఉంటుంది ఎప్పుడు కూడా. ఆ సర్వే ఫలితాలు విడుదల చేసింది బుధవారం సాయంత్రం ఇండియా టుడే. ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే ఏ పార్టీ గెలవచ్చు, బీజేపీ లేదా ఎన్డీఏ ఎలియన్స్ ముందుకొచ్చిందా, కాంగ్రెస్ కూటమి పుంజుకుందా, రాహుల్ గాంధీ సారథ్యంలో కాంగ్రెస్ కూటమి ముందుకు వెళ్తుందా, మల్లికార్జున్ ఖర్గే కాంగ్రెస్ ప్రెసిడెంట్గా ఎన్ని ఓట్లు సాధించారు, పర్సంటేజ్, ఆయనే కంటిన్యూ అవుతారా, మోడీ తర్వాత ప్రధానమంత్రి ఎవరైతే బాగుంటుంది, వీటన్నిటి మీద కూడా భారతదేశంలో అన్ని లోక్సభ నియోజకవర్గాల్లో 125,000 శాంపుల్స్తో మూడ్ ఆఫ్ ది నేషన్ ఇండియా టుడే సీ ఓటర్ నిర్వహించింది. ఆ ఫలితాలు చాలా ఆశ్చర్యంగా ఉన్నాయి. ఎందుకంటే 242 స్థానాలతోనే బీజేపీ, ఎన్డీఏ కూడా 292తో 2024 లోక్సభ ఎన్నికలు గెలుచుకుంది. 400 పార్ అని బీజేపీ ముందుకెళ్ళింది. ఎన్డీఏ 400 స్థానాలు సాధించాలని, దాదాపు అందులో అనుకున్నన్ని స్థానాలు రాక బొక్కబోర్లో కూడా పడింది. జేడీయూ అట్లాగే టీడీపీ, చంద్రబాబు నాయుడు, నితీష్ కుమార్ సాయంతో మోడీ 3 ప్రభుత్వం ఏర్పడింది. ఎప్పుడైనా పడిపోతుంది ఈ ప్రభుత్వం అంటూ కూడా కాంగ్రెస్ నాయకులు ఎన్నికలకు సిద్ధంగా ఉండాలంటూ ఈ మోడీ 3 ఒక 2-3 నెలల తర్వాతే కూలిపోతుంది అంటూ కూడా కాంగ్రెస్ నాయకులు ప్రచారం చేశారు. కానీ ఆ తర్వాత అంతా చూస్తూనే ఉన్నాం, మోడీ 3 ఇంకా బలపడింది. ప్రస్తుతం మూడ్ ఆఫ్ ది నేషన్ ఫలితాలు ఎలా ఉన్నాయి? ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే భారతదేశంలో మళ్ళీ ఒక్కసారి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ పాపులారిటీ బాగా పెరిగింది. 2024 లోక్సభ ఎన్నికలప్పుడు 49% ఉంది. ఇప్పుడు 51% మంది ప్రధానమంత్రిగా నరేంద్ర మోడీనే మళ్ళీ కోరుకుంటున్నారు. బీజేపీ కూడా ఒంటరిగానే ఈసారి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయొచ్చు అని చెప్తున్నారు. మూడ్ ఆఫ్ ది నేషన్ సర్వే ఫలితాలు 280 స్థానాలు పైగా బీజేపీ గెలుచుకుంటుందని, ఎన్డీఏ 343 స్థానాల్లో గెలుచుకుంటుంది అనేది ఆ మూడ్ ఆఫ్ ది నేషన్ సర్వే ఫలితాలు చెప్తున్నాయి. ఇంకో పక్క కాంగ్రెస్ కూటమి, రాహుల్ గాంధీ మళ్ళీ లోక్సభలో అదే స్పీచ్, అదే రాజ్యాంగాన్ని మార్చడం, లేకపోతే ఇదే అంబేద్కర్ని అవమానించారు, క్యాస్ట్ సెన్సస్ మీద ఆయన అదే మోసపందాలో ముందుకు వెళ్తున్నాడు. మరి దాన్ని ప్రజలంతవరకు విశ్వసిస్తున్నారు అని అడిగినప్పుడు 99 స్థానాల్లో కాంగ్రెస్ గెలిచింది. ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే ఇంకా పర్సంటేజ్ తగ్గుతుంది. 78 స్థానాల్లోనే కాంగ్రెస్ పార్టీ గెలుచుకోవచ్చు అన్నది ఆ సర్వే చెప్తుంది. ఇండియా ఎలియన్స్ కాంగ్రెస్ కూటమి బ్లాక్ కూడా స్థానాలు తగ్గుతున్నాయి. 188 స్థానాలకే పరిమితం అవుతుంది అని చెప్తుంది మూడ్ ఆఫ్ ది నేషన్. ఇంకా అట్లాగే బీజేపీకి 41% ఓట్ షేర్ పెరుగుతుంది. అట్లాగే ఎన్డీఏ 47% ఓట్ షేర్ సాధిస్తుంది ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే. సో ఈ 2024 జూన్ ఫలితాల తర్వాత ఈ మూడ్ ఆఫ్ ది నేషన్ సర్వే జనవరి నుంచి ఫిబ్రవరి 9 దాకా చేశారు. 2024 లోక్సభ ఎన్నికల ఫలితాలతో అట్లాగే ఆగస్టులో మళ్ళీ ఇంకో సర్వే రిలీజ్ చేశారు. అప్పటికిప్పటికి చూసుకుంటే బీజేపీ 3% ఓట్ షేర్ ఎక్కువ సాధిస్తోంది. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ 2% ఓట్ షేర్ ఎక్కువ మంది, 2% మంది ఎక్కువ భారతదేశ ప్రజలు మళ్ళీ ఆయన్ని ప్రధానమంత్రిగా చూడాలనుకుంటున్నారు. చాలామందికి ఇప్పుడు మళ్ళీ అనుమానం మొదలైంది, మోడీ ఎరా మళ్ళీ ఇప్పుడు మొదలైందా, 1, 2, 3 కాదు. ఎందుకంటే ఆయన పాపులారిటీ రోజు రోజుకి పెరుగుతుంది. గ్లోబల్ లీడర్గా కూడా ఆయన్ని దాదాపు 70% మంది నెంబర్ 1 పొజిషన్లో గ్లోబల్ లీడర్గా కోరుకుంటున్నారు. అలాగే ఇప్పుడు ఎన్డీఏ బీహార్లో అసెంబ్లీ ఎన్నికలు జరగబోతున్నాయి. బీహార్లో ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే లోక్సభ ప్రెడిక్షన్ ఇచ్చింది మూడ్ ఆఫ్ ది నేషన్ సీ వాటర్ సర్వే. దాని ప్రకారం చూసుకుంటే కనుక
చిరాగ్ పాస్వాన్, నితీష్ కుమార్ ప్లస్ బీజేపీ ఈ కాంబినేషన్లో బీహార్ని స్వీప్ చేస్తుందని చెప్తుంది ఆ సర్వే. ఉత్తరప్రదేశ్లో కూడా యోగి ఆదిత్యనాథ్ పడిపోయింది, ఆయనకి ఫేమ్ పడిపోయింది, పేరు పడిపోయింది, 20-24 లోక్సభ స్థానాలు అనుకున్నని రాలేదు. ఇవన్నీ అన్న ప్రస్తుతం మాత్రం దాదాపు 5% పైన ఆయన బీజేపీని ఉత్తరప్రదేశ్లో ఓటు శాతం పెరుగుతోందని, 43 నుంచి 45 లోక్సభ స్థానాలు గెలుచుకుంటుంది ఇప్పటికిప్పుడు లోక్సభ ఎన్నికలు జరిగితే అని చెప్తుంది ఆ సర్వే. సో మొత్తం మీద చూసుకుంటే 20-24 లోక్సభ ఎన్నికలు అప్పుడు 400 పార్ ఆ నెంబరు, ఆ స్లోగనే బీజేపీని దెబ్బకొట్టింది అని చెప్తున్నారు. ఎందుకంటే కాంగ్రెస్ కూటమికి ఒక అవకాశం దొరికింది, ఇదిగో మీరు 400 స్థానాలు గెలిస్తే రాజ్యాంగాన్ని మార్చేస్తారని మైనారిటీసు అట్లాగే ఓబీసీ దళిత వీళ్ళకంతా కూడా భయపడి ఆ ప్రచారాన్ని నమ్మి బీజేపీకి ఎన్డీఏ కూటమికి భయపడి కొద్దిగానే ఓటర్ స్వింగ్ అయ్యారు. ఇండియా ఎలియన్స్ వేప్ అన్నది ఆ సర్వే చెప్తుంది. సో ప్రస్తుతం అయితే ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే ఎన్డీఏ 340+ స్థానాలు గెలుచుకుంటుందని, బీజేపీ ఒంటరిగానే 280 స్థానాలు గెలుచుకుంటుంది అంటది మూడ్ ఆఫ్ ది నేషన్ చెప్తుంది. మనం చూడాలి ఇప్పుడున్న స్పెక్యులేషన్స్లో 2027, 2026 ఉత్తరప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల తర్వాత 2027లో జమిలీ ఎన్నికలన్నా లేదా ఒక్క లోక్సభ ఎన్నికలన్నా జరగచ్చు భారతదేశంలో. అందుకే తెలుగు రాష్ట్రాల్లో నాయకులందరూ కూడా ప్రచారానికి ముందెళ్తున్నారు. వైఎస్ జగన్ లాంటి వాళ్ళంతా కూడా అప్పుడే ప్రజల మధ్యకి అంటూ టూర్లు, అట్లాగే తెలంగాణలో బీఆర్ఎస్ పార్టీ కూడా ధర్నాలు, రాస్తారోకోలు ప్రభుత్వం మీద పోరాడుతున్నాయి, ప్రజల్లోకి మమేకం అవడానికి ప్రయత్నిస్తున్నాయి. బీజేపీ మాత్రం వెస్ట్ బెంగాల్లో ఈసారి అట్లాగే అసెంబ్లీ స్థానం ఎక్కువ గెలుచుకోవాలని చెప్పి తన ప్రయత్నం తాను మొదలుపెట్టింది. తమిళనాడులో కూడా అసెంబ్లీ ఎన్నికలు రాబోతున్నాయి. ఇంకా సర్వేలన్నీ డిఎంకే వైపుకి బాగా అనుకూలంగా ఉన్నప్పటికీ బీజేపీ తన మార్కు చూపించాలి, అన్న డిఎంకేతో పొత్తులో వెళ్ళాలా ఏంటి అని తన ఆలోచనలు మొదలుపెట్టింది, అడుగులు కూడా ముందుకేస్తుంది. సో ప్రస్తుతానికి భారతదేశంలో మోడీ హవా కంటిన్యూ అవుతుంది, మోడీ హవా పెరుగుతోంది. 2024 లోక్సభ ఎన్నికల తర్వాత ఇంకా పెరిగింది అన్నదే మూడ్ ఆఫ్ ది నేషన్ సర్వే సారాంశం. థ్యాంక్ యూ.